కాలేదుగా? ఇట్స్ ఓకే. What happened to you? నాకేం కాలేదు. అమృతరావు మ్యాటర్ సాల్వ్డ్. వెయిట్ ఫర్ మీ. నువ్వు అమ్ము డబ్బు కోసం పోరాడింది నేను నమ్మలేకపోతున్నాను. నమ్ము శ్రీ, లోకల్లో అందరూ మంచివాళ్లే, నేను కూడా. సరే గాని పోలీసులు నేనేమడిగారు? నువ్వు మారిపోయావు సరే, పోలీసులు నిన్ను విడిగా ఏమడిగారు? ప్రేమించుకున్నాం, నిజం చెప్పేస్తాం. థాయిలాండ్ ప్రిన్సెస్ పేరు తెలుసా నీకు? అట్లీస్ట్ థాయిలాండ్ ప్రిన్సెస్ ని చూసావా? ఏం సుజీవ్, అంత అందంగా ఉంటుందా? యా, తన మెడలో ఉన్న నెక్లెస్ చాలా అందంగా ఉంటుంది. అదొక రేర్ బ్లాక్ డైమండ్. తర్వాత? ఆ తర్వాత నెక్లెస్ ని అమ్ము బ్యాగ్ లో చూశాను. అమ్ము బ్యాగ్ లోనా? అందులోకి ఎలా వచ్చింది? నేనే పెట్టాను. నువ్వెక్కడి నుంచి తీసుకొచ్చి పెట్టావు? ఇప్పుడు మనం తప్పించుకుని వచ్చామే, అక్కడున్న ఏసీ డక్ట్ లో ఉంది. డక్ లోనా? అందులో ఎవరు పెట్టారు? కల్కి, అదే మన అన్న. అతను అక్కడ దాచిపెట్టిన విషయం నీకెలా తెలుసు? పర్వాలేదే, నువ్వు చాలా షార్ప్గా ఉన్నావు. వాడు ఇదే అడిగాడు. డక్లో నెక్లెస్ ఉన్న విషయం నీకెలా తెలుసురా? ఎల్లో బ్యాగ్ గుర్తుందా? ఏదో కాకమ్మ కథ చెప్పినట్టు ఏమాత్రం సంబంధం లేకుండా ఒక రౌడీ ఆ బ్యాగ్ను భుజానికి తగిలించుకున్నాడు. ఏంట్రా కొత్తగా ఇంకో కథ వినిపిస్తున్నావు? ఇది కొత్త కథ కాదు బాసు, నీ కథే. చిల్లర ఏదైనా దొరకపోదా అని నేనే ఆ బ్యాగ్ కొట్టేశాను. చిల్లర వస్తువులే దొరికాయి. ఒక పెన్ డ్రైవ్, అందులో ఒక పెద్ద మ్యాటర్ ఉంది, అదే బ్లాక్ డైమండ్. దాన్ని ఎవరు కాజేసి స్మగుల్ చేస్తారా అని చూస్తే కల్కి, అది నువ్వే క్లీన్గా స్కెచ్ వేసి నీట్గా ఎగ్జిక్యూట్ చేసి దాన్ని తీసుకొచ్చి ఎక్కడ పెడతావో మొత్తం ఇన్ఫర్మేషన్ అందులో పెట్టావు. నా పని తేలికైపోయింది. నిన్ను ఫాలో అయ్యాను, కొట్టేశాను. నేనేం చెప్తాను, అది మాత్రం చేస్తే చాలు. ఇప్పుడు ఆ నెక్లెస్ ఎక్కడుంది? ఇంకెక్కడుంటుంది, నా పాకెట్లో. నమ్ము శ్రీ, నా పాకెట్లోనే ఉంది. నమ్మాన్లే, నోరు ముసుకునరా, కహానీలు చెప్పకు. కావాలంటే చెక్ చేసుకో, నమ్ము శ్రీ. కొత్తగా ఓ నెక్లెస్ కథ చెప్పకు. అమ్మో డబ్బుల్ని నువ్వు తిరిగి పెట్టేశావు, వాడి నమ్మకాన్ని కూడా కాపాడావు. నాకు తెలుసురా, నువ్వు మారిపోయావు. సరే, కథలు చెప్పింది చాలు గాని మనం సీ సైడ్ రెస్టారెంట్ ఎప్పుడు ఓపెన్ చేస్తున్నాం? నువ్వెక్కడికెళ్ళినా ఆ నెక్లెస్ వదిలిపెట్టను, నిన్ను కూడా.